సేవాభారం అనేటప్పటికీ, పరిచర్య అనేటప్పటికీ, దేవుని సేవ అనేటప్పటికీ సమాజానికి నేను చెప్పాలి. ఆ సమాజానికి చెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా నేను ఒకసారి గమనించుకుని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకోవాలి. వాక్యానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ చెబుతున్నాను, హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట ఎంత బాధాకరమైన విషయం అంటే, దేవుని మనసుని సమాజానికి వివరించాలనుకునేటువంటి ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆయన సమాజానికి వివరిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు చాలా విషయాలు చెప్పాడు. అందులో పరిచర్య గురించి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇప్పుడు పరిచర్యకి నిలబడుతున్నారు. పరిచర్య ఎప్పుడు సమాజానికి చెప్పగలరు తెలుసా? సమాజానికి పరిచర్య చెప్పాలంటే దేవుడు ఏ భక్తుడిని సామాన్యంగా విడిచిపెట్టలేదు. ఈ రోజు ఎలాగున్నదని అడిగితే, ఒక స్పీకర్ తోటి నేను ఒక ఫ్రెండ్ అయ్యాను అనుకోండి, ఒక వాకింగ్ చెప్పేవాడితో ఫ్రెండ్ అయ్యాను అనుకోండి, ఆయన ఇంక వెనక ముందు లేకుండా మనకి మైక్ ఇచ్చేస్తే ఆ మైకుతో 2 మాటలు చెప్పామంటే, లేదంటే ఆ వ్యక్తిలాగా మనం మాట్లాడామంటే స్పీకర్ అయిపోయినట్టే. ఇంకా నువ్వు పలానా వ్యక్తిలా మాట్లాడుతున్నావు, సేమ్ నిన్ను చూస్తున్నా ఆయన చూస్తున్నా ఒకలా ఉన్నా అంటే ఇది అన్నది అయిపోతుంది, అవతారం మొదలెడతాడు. అది ఎలా ఉంటదంటే, సుఖ సంతోషాలతో ఏ బాధ తెలియలేని వాడిని నిలబెడితే వాడు సమాజానికి ఏమైనా మాట్లాడగలడా? ఎవడు మాట్లాడగలడు? చిదిగిపోయిన వాడు, నలిగిపోయిన వాడిని తీసుకొచ్చి నిలబెట్టారే సమాజానికి, నువ్వేం చెప్తారని అడిగితే ఆకుండా గంట చెప్తాడు. ఎందుకో తెలుసా? వాడు ఎన్నో మోసాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో దెబ్బలు ఎదుర్కొన్నాడు, ఎన్నో పరిస్థితులు ఉండొచ్చాడు. ఇవన్నీ సమాజానికి చెబుతూ ఉండంటాడు ఈ విషయాలు అన్నట్లని. ఏ బాధ లేనాడు, ఏ భారం లేనాడు చెప్పలేడు. సేవ పరిచయం కూడా సేమ్ ఇంతే. ఏ భక్తుడినైనా చూడండి, ఆ భక్తుడి పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? నలగొడేస్తాడండి పట్టుకొని. ఎవరినైనా చూడండి, ఏ పొజిషన్ వచ్చిన వాళ్ళనైనా. యెషయా ఉన్నాడు, ఏమన్నాడు చెప్పాడు తెలుసా? ఇదిగో నా బాధ ఏటో సమాజానికి వివరించాలంటే ముందు ఆ దెబ్బ నీకు తగలాలి అంటే. ఆయన కోపం కాదు, కసి కాదు. ఎందుకని అడిగితే, ఆ నొప్పి ఎలాగుంటుందో నొప్పి వివరించాలంటే నొప్పి ముందు నువ్వు భరించాలి. అది ఎలాగుంటుంది అని అడిగితే, ఇదిగో దిగంబరిగా మారిపో, నువ్వు చెప్పులు కూడా ఏమేసుకోకు. అందరూ ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, రాళ్ళు ఇసురుతారు. నీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఇంత ఎదిగావు నువ్వు మనిషివేనా అని అడుగుతారు. అందరూ కూడా సిగ్గు లేదా అని అడుగుతారు. వస్త్రాలు లేకుండా తిరుగుతుంటే ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. 3 సంవత్సరాలన్నర కాలుకి చెప్పులు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా తిరగాలి. ఏడుస్తూ తిరిగాడండి. అలాగా అయిపోయిన తర్వాత సమాజానికి చెప్పాడు. యెషయా గ్రంథం ఎలాంటి గ్రంథమో తెలుసా? బైబిల్కి ఎన్ని పుస్తకాలు? యెషయా గ్రంథానికి అధ్యాయాలు ఎన్నో తెలుసా? చిన్న బైబిల్ అంటారు దాన్ని. 66 పుస్తకాల్లో ఉన్న సమాచారం యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడి గురించి కసిగా నిలబడిపోయి తెగించి, దేవుడి గురించి నిలబడిపోయినటువంటి యెషయాకి అన్ని ప్రత్యక్షతలు ఎందుకు కలిగాయి? యోహాను పద్మాసు దీపంలో పరవశుడైపోయి పరలోకంలో దేవుడి యొక్క పరిస్థితిని చూస్తే, యెషయా గారు తనని స్తుతిస్తున్నటువంటి విధి విధానాలు అన్నిటిని కూడా ఆ రోజుల్లో చూశాడు. ఆ సందర్భాలన్నిటి విషయాల్లోనూ అలాంటి ప్రత్యక్షతలు కలిగే స్థితి ఎందుకు వచ్చింది? సమాజానికి ఇంత భారభరితమైనటువంటి మెసేజ్లు ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు గారి గురించి ఎన్నో ప్రవచనాలు యెషయా గారి చేత మాత్రమే పలికింపబడ్డాయి. ఎన్నో విషయాలు ఆయన సిలువ మరణం దగ్గర నుంచి ఆయన అప్పగించేవంత ప్రతి దాని పిన్ టు పిన్, ప్రతి దాని విషయంలో కూడా యేసుక్రీస్తు గారి అంత విఫలంగా ఎందుకు చెప్పండి? నలగొట్టాడంటే. హోషేయ విషయంలో కూడా సేమ్ అంతే. ఎవరినైనా ఏ ప్రవక్తనని చూసుకుని ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గారి పరిస్థితి ఏముంది? ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు తెలుసు. ఆయన ఒక స్టేటస్ కలిగిన వ్యక్తి. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రధాన అర్చకుల్లో ఒక అర్చకుడు కొడుకు, ఆయన యాజకుడు కొడుకు. ఆయన అలాంటి యాజకుడు కొడుకు సుఖ సంతోషాలతో ఉండొచ్చు, కొన్ని వద్దనుకున్నాడు. ఏని అడిగితే దేవుడి గురించి మాట్లాడాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చిన్న వయసులోనే, నీ గురించి చెబుదాం అనుకున్నాను ప్రభు, అవమానమే కలుగుతుంది, ఎందుకు నాకు వద్దని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే తప్పడం లేదు నీ పని చేయడం. నాకు ఏడుస్తూ చెబుతున్నాడు. సమాజానికి ఎన్నో మాటలు అందించాడు. ఇలా వాక్యాలు చూస్తా ఉంటే మతిపోయే మాటలు ఉంటుంటే అందులో ఎలాగొచ్చినాయి ఈ మాటలన్నిటిని? ఎప్పుడు సేవ చేయాలనుకునే వాడికి దేవుడు చాలా భారం మీద పెట్టి బయటకు పంపిస్తాడు. ఊరికినే పంపించడం. ఎందుకో తెలుసా? ఆ నలిగిపోయిన విధానాల్లో నుంచి వాడు సమాజానికి దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడితే అనేక మంది హృదయాలు దేవుని వైపు త్రెప్పగలిగే బాధ బరువేటో చూపించాలి వాళ్ళకి. అది చూపించాలంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ రోజు చూడండి, వేదికల మీద నిలబడి మాట్లాడుతున్న చాలా మంది విషయాల్లో ఒక సేవా పరిచర్యకి కావలసినటువంటి ఒక పునాది లేకుండానే ముందుకు వస్తా ఉంటారు. నువ్వు ఎలాగయ్యావని అడిగితే, అన్న స్టేజ్ మీద నిలబడినప్పుడు మాట్లాడుతుంటే నా రోమాలు అలాగ నిక్కబొడిచి అలా చేయాలి, అలా కసిగా నేను ఒక సేవకుడు ఇటు అలా చూసి నేర్చుకోవాలనుకున్నావు. అంతేగాని క్రీస్తు బండి బాధ కదా వస్తా, క్రీస్తు సిలువ మరణం పొందాడని కాదా నువ్వు వస్తా అంటే, అలాగని నేను సేవకుడిగా మారాలని కసి మీద వచ్చానంటే నువ్వు ఏ వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవుతున్నావు? ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నానంటే, నేను అందుకేనండి చాలా విషయాల్లో గమ్ముని ఏ విషయాల్లో కూడా పిల్లలకి తర్ఫీదు ఇస్తూనే ముందుగా నడిపించాలనుకుంటాను, కానీ గమ్ముని ఏమను. తమిళాళ్ళు ఉన్నారు ముందు కొంతమంది పిల్లల్లా తయారు చేశాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే
నేనేదో ఉండడానికి వాళ్ళని ఏదో తొక్కేస్తానన్నట్టుగా ఎక్కడికి పడితే అక్కడికి చెప్పనిచ్చివ్వండి. కొన్ని విషయాల్లో చెప్పనిచ్చివ్వండి కదా. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా తెలుసుకోకుండా ఈ ప్లేస్ లోకి వస్తే వాడు కొమ్ములు పెరిగి ఉన్నదాన్ని కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తాడు. ఎందుకని అడిగితే ఇంక బైబిల్ ధ్యానించరు. ఇంకా నువ్వు బోధించడం ప్రారంభించావంటే నువ్వు చెప్పడమే తప్ప వినడమేమి ఉండదు. ఇంకా మొత్తం అయిపోతుంది, మొత్తం రివర్స్ అయిపోతుంది బండి అంతాను. మరి ఎప్పుడు విండే పరిస్థితికి వస్తుందో తెలుసా? నువ్వు బాగా నలిగిపోయావు అనుకో, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని అర్థమవుతుంది. ఏమి నేర్చుకోకుండా ఎక్కిసి 2 మాటలు చెప్పేసావు అనుకో, నేను పట్టుకుని కూడా ఇంకెవడు ఉండడు. ఇంకా చెలరేగిపోతావు సిసింద్రిలాగా. ఆ తర్వాత మందు అయిపోతే అంతే, ఇంకా కదలదు, ఇంకా అయిపోయినట్టే, ఇంకా అది ఎక్స్పైరీ డేట్. ఇలాగ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే సమాజంలో సేవకుడు వినాలి, బోధించాలి, వినాలి, బోధించాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, అన్ని చెప్పాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ముందు విద్యార్థి అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే విద్యార్థులకు బోధించవలసినప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఇంటి దగ్గర విద్యార్థి అవ్వాలి. విద్యార్థి అవుతేనే విద్యార్థిగా ఉంటున్న వ్యక్తి నేర్చుకుని అప్పుడు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకి చెప్పగలరు. అలా చెప్పే స్టేజ్ బోధకులకి దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు. విద్యార్థులు ఉంటే డైరెక్ట్ బోధకుడే, డైరెక్ట్ అపాయింట్మెంట్ అంట. అలాంటి పరిస్థితిలోకి అయిపోయింది. కానీ ఇక్కడ ఓషి అలా కాదు. బరువు పెడతాడు దేవుడు ఫస్ట్. ఆ బరువుతో కూడినటువంటి మాటలు సమాజానికి అందించమంటాడు దేవుడు. ఆ బరువుతో కూడిన మాటలు సమాజానికి అందించాడు కనుక ఎలాంటి మాటలు మాట్లాడి కూడా తెలుసా? ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి మీకు. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ధరించి, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి ఏమని చెప్తున్నాడు. నేను బలిని కోరేవాడిని కాదు. నువ్వు అర్పణలు ఇస్తేనో ఆస్తి ఐశ్వర్యలో బంగారం వెండిస్తే నాకు అవసరం లేదు. నాకు కావలసిందల్లా ఏదైనా ఉన్నదని అడిగితే దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకొని ఉండడమే నాకు ఇష్టం. ఎందుకు దేవుని జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి దేవుని జ్ఞానం ఏం చెబుతుందో దాని ప్రకారం నడవడానికి అవకాశం ఉంటది.